హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్. ఇవాళ వీడియోలో అయితే ద్రాక్ష రసం, ద్రాక్షలతో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, నాకైతే ఫ్రెష్గా ఉండే ద్రాక్ష దొరికిందండి. ఇక్కడ మా ఇంటి దగ్గర చాలా ద్రాక్ష తోటలు ఉన్నాయి. అక్కడ వాళ్ళు సేల్ చేస్తుంటే తీసుకొచ్చాను. ఈ బాక్స్ వచ్చేసి 100 రూపీస్ మాత్రమే. 100 రూపీస్కి చూడండి ఎంత ద్రాక్ష ఇచ్చారో వాళ్ళు. అందుకని నేను తీసుకున్నాను. ఈ ద్రాక్షతో అయితే చాలా రకాలుగా మనము జ్యూసెస్ అన్నీ చేసుకోవచ్చు. మిల్క్ షేక్ చేసుకోవచ్చు, అలాగే ఒట్టి ద్రాక్ష రసం కూడా చేసుకోవచ్చు. చాలా మంచిది, హెల్తీగా ఉంటుంది. రోజు కూడా మార్నింగ్ దీన్ని తీసుకుంటే చాలా మంచిది అని చెప్పారు. అందుకని నేను తీసుకున్నాను. ఈ ద్రాక్షలని ఫస్ట్ నేను తీసుకొని, ఎందుకంటే పెస్టిసైడ్స్ మందులు అవి ఇవి వేసింటారు కదా, అందుకని నీళ్ళకి వేసి నానబెట్టుకుంటున్నాను. నానబెట్టుకొని కొద్దిగా రాళ్ళ ఉప్పు కూడా వేసుకొని మనం నానబెట్టుకుంటే ఒక 1/2 అవర్ దాన్ని వదిలేస్తే మనకి మళ్ళీ నీట్గా మనము కడుక్కొనేసేసి యూస్ చేసుకోవచ్చు. అందుకని నేను అంత నీట్గా ఒక్కొక్కటి బాగా విడదీసుకొని ఇలా కడుక్కొని పెట్టుకున్నాను. మనకి జ్యూసు నేను చక్కెర కూడా వేయకుండా జ్యూస్ చేద్దాము ఒట్టి ద్రాక్షతోనే అనుకున్నాను, కానీ చాలా పుల్లగా ఉండింది. ఇంకా తాగడానికి అవ్వదు అని కొద్దిగా పటిక బెల్లాన్ని యూస్ చేసి ఈ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, పటిక బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. అది కొద్దిగానే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే న్యాచురల్గా మనకి ఉండే కంటెంట్సే చాలా బాగుంటాయి. మనం ఎక్స్ట్రా షుగరు అన్నీ యాడ్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా క్యాలరీస్ వస్తాయి, కానీ ప్రయోజనం ఉండదు అనేసి నేను, కానీ చాలా పుల్లగా ఉండింది ద్రాక్ష. ఇంకా ఒట్టిగా తినడానికి, ఒట్టిగా జ్యూస్ చేసిన బాగోదు, ఇంకా పిల్లలు తాగరు అనేసి కొద్దిగా పటిక బెల్లం అయితే వేశాను. ఇవి రెండింటిని వేసి బాగా నేనైతే మిక్సీ పట్టానండి. మిక్సీ పడితే దానిలో ఉన్న చిన్న చిన్న విత్తనాలు కూడాను మనకి బాగా మిక్స్ అయిపోయేసి కరిగిపోయినాయంటే మనము దానిని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా మందంగా వచ్చింది. ఎందుకంటే ఈ ద్రాక్ష నేనైతే చాలా తక్కువ క్వాంటిటీ కూడా వేసినా కూడాను నాకు ఈ 3 గ్లాసుల జ్యూస్ అయితే వచ్చింది. చాలా మందంగా ఉన్నదానికి కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని నేను ఈ జ్యూస్ని అయితే చేసుకున్నానండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. న్యాచురల్ కలర్సే కలర్స్. మనం ఎంత ఫుడ్ కలర్ వేసినా ఇలాంటివి ఈ కలర్ చేసుకోలేము. ఎంత న్యాచురల్గా కలర్ఫుల్గా కనిపిస్తుందో. దీనిని నేను కొద్దిగా పెద్దగా ఉండే స్ట్రైనర్లోకి వేసుకొని, పెద్ద పెద్ద హోల్స్ ఉండే స్ట్రైనర్లోకి వేసుకొని వడకట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొద్దిగా గట్టిగా మందంగా ఉంది చెప్పాను కదా, అందుకోసం కొద్దిగా వడగట్టుకోవడానికి టైం పడుతుంది. ఇలా వడకట్టుకోగానే చూస్తున్నారు కదా, నాకు వడకట్టుకోవడానికే ఒక 5 మినిట్స్ పట్టింది. నీట్గా ఉండేదంతా తీసేసేసి ఇలా వడకట్టుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకున్నాను నేను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసరట్టుతో పాటు ఈ జ్యూస్ని అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, నాకైతే ఒక చిన్న గ్లాసు 2 పెద్ద గ్లాసుల జ్యూస్ అయితే అయ్యింది. ఇంకా కొద్దిగా నీళ్లు యాడ్ చేశాను, చాలా మందంగా ఉందానికి. పెద్ద గ్లాస్తో 3 గ్లాసుల జ్యూస్ అయితే నాకు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాంటిది ట్రై చేస్తుంటారా? ఎప్పుడైనా మీరు కూడా ఎలా ట్రై చేస్తారో, ఇలానే చేస్తారో, ఇలా నచ్చిందండి మాకు, కొత్తగా అనిపించినట్లయితే కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే నెక్స్ట్ నేను వీటితో మిల్క్ షేక్ కూడా చేసి అప్లోడ్ చేస్తాను. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నేను మల్టిపుల్ కంటెంట్స్ ఉన్న వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఏది నచ్చుతుందో మీ ఇష్టం అండి. మీకు ఏది నచ్చినా కమెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో మాత్రం మీకు ఇష్టంగా అనిపించినట్లయితే నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరికీ టేక్ కేర్.